ఈ చరిత్రలో కత్తిపట్టి యుద్ధం చేసిన వీరులు ఉన్నారు, కానీ అదే కత్తితో తన కోపాన్ని చంపుకున్న వ్యక్తి ఒక్కరే. ఈమాను రక్తంలో కాదు, నిజాయితీలో రాసిన మహానుభావుడు ఒక్కరే. అతను యోధుడు, అతను పండితుడు, అతను న్యాయానికి ప్రతిరూపం. ఆ పేరు అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు. ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక ఖలీఫా కథ కాదు, ఒక వీరుడి గాథ కాదు, ఒక సంపూర్ణ ముస్లిం జీవితం. అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు వారి జీవితంలోని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి, అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు వారి ఈమాన్, ధైర్యం, జ్ఞానం ఈ మూడు ఒకేసారి కలిగిన వ్యక్తి అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు. అతను కత్తితో యుద్ధం చేశాడు, కానీ జ్ఞానంతో హృదయాలను గెలిచాడు. ఇక రెండు, జననం మరియు బాల్యం. అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు వారు కాబా లోపల జన్మించిన ఏకైక వ్యక్తి. అలీ రదియల్లాహు అన్హు గారు ప్రవక్త వారి చిన్నాన్న అబూ తాలిబ్ గారి కుమారుడు మరియు ప్రవక్త గారి అల్లుడు. ప్రవక్త గారి కూతురు అయినటువంటి ఫాతిమా రదియల్లాహు అన్హును వివాహం చేసుకున్నారు. బాల్యం నుంచే ప్రవక్త గారి ఇంట్లోనే పెరిగాడు. ఇక మూడు, ఇస్లాం స్వీకరణ. అలీ రదియల్లాహు అన్హు చిన్న వయసులోనే ఇస్లాం స్వీకరించిన మొదటి బాలుడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లాం వైపు పిలిచినప్పుడు ఒక్క క్షణం ఆలస్యం లేకుండా అతను అన్నాడు, నేను అల్లా మరియు ఆయన ప్రవక్తను నమ్ముతున్నాను అని. ఇక నాలుగు, హిజ్రత్ రాత్రి ప్రాణత్యాగం. మక్కా ప్రజలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను హత్య చేయాలనుకున్న రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలీ వారిని తన మంచంపై పడుకోమన్నారు. అలీ వారికి తెలుసు ఇది మరణం కావచ్చు, అయినా అతను అన్నాడు, యా రసూలుల్లా, మీరు సురక్షితంగా వెళ్ళండి, నా ప్రాణం మీకోసం అర్పితమని. ఇక ఐదవది, యుద్ధాల్లో వీరుడు అలీ రదియల్లాహు అన్హు వారు జంగే బదర్, జంగే ఉహద్, జంగే ఖైబర్, జంగే ఖందక్ అన్ని యుద్ధాల్లో వీరుడిగా నిలిచారు. ఖైబర్ యుద్ధంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నేను రేపు జెండాను అల్లా మరియు ఆయన ప్రవక్తను ప్రేమించే వ్యక్తికి ఇస్తాను అని. ఆ వ్యక్తి ఎవరో కాదు, అలీ రదియల్లాహు అన్హు వారు. అతనే గేటు పగలగొట్టేసి ఖైబర్ కోటను జయించారు. ఇక ఆరోది, జ్ఞానం మరియు న్యాయం. అలీ రదియల్లాహు అన్హు వారు ఖురాన్ వ్యాఖ్యానంలో గొప్పవారు, న్యాయంలో అతి కఠినుడు, నిజాయితీలో అపరాజితుడు. ఖలీఫాగా ఉన్నప్పుడు ఆయన ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. ఇక ఏడు, కుటుంబ జీవితం. అలీ రదియల్లాహు అన్హు వారి యొక్క భార్య ఫాతిమా రదియల్లాహు అన్హా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కుమార్తె. వారి పిల్లలు హసన్ మరియు హుస్సేన్. వీరు జన్నత్ యువకుల నాయకులు. అలీ పేదరికంలో ఉన్న అతి గొప్ప గౌరవంతో జీవించారు. ఇక ఎనిమిది, ఖలీఫాగా ఉన్నప్పటికీ త్యాగ జీవితం. ఖలీఫాగా ఉన్నప్పటికీ అతి సాధారణ దుస్తులు ధరించారు. ఖజానా నుంచి తన కోసం ఒక దిర్హం కూడా తీసుకోలేదు. అలీ అన్న మాటలు, ఈ ప్రపంచం నన్ను మోసం చేయలేదు, ఈ దునియా నీ దగ్గరకు వస్తే నిన్ను బానిస చేస్తుంది, నీవు దానిని త్రోసిపుచ్చితే నీకు సేవకురాలవుతుంది. ఇక తొమ్మిదోది, అలీ రదియల్లాహు అన్హు వారి ధైర్యం మరియు క్షమాశీలతకు పరాకాష్ట. యుద్ధంలో శత్రువును కూల్చి అతడు తనపై ఉమ్మి వేసినప్పుడు అలీ రదియల్లాహు అన్హు వారు ఖడ్గాన్ని పక్కన పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు నేను అల్లా కోసం కాదు, కోపంతో కొడతాను అనిపించిందని చెప్పి ఖడ్గాన్ని వదిలేశారు. ఇది ఇస్లామిక్ అఖ్లాఖ్లో అత్యున్నత స్థాయి. ఇక పదవది, అలీ వారు ఇల్ముకి ద్వారం, అంటే గేట్ ఆఫ్ నాలెడ్జ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేను జ్ఞాననగరం అయితే అలీ దానికి ద్వారం. ఖురాన్ తఫ్సీర్, ఫిఖ్ మరియు తీర్పుల్లో లోతైనటువంటి వివేచన ఇవన్నీ అలీ రదియల్లాహు అన్హు వారి వద్ద అపూర్వమైనటువంటి జ్ఞానాలు. అందుకే సహాబాలు కూడా కఠిన సమస్యల్లో అలీ రదియల్లాహు అన్హు వారిని అడిగి మరీ తెలుసుకునేవారు. ఇక 11వది, పాలనలో న్యాయం, శత్రువుకైనా హక్కు. ఖలీఫాగా ఉన్నప్పుడు తన ఖిలాఫత్ను ఎదిరించిన వారిపైన వారి మస్జిద్ హక్కు తీసుకోలేదు, బైతుల్ మాల్ నుండి వాటా ఆపలేదు. వాళ్ళు మన సోదరులే, వారు మనపై అన్యాయం చేశారు అంతే అని అన్నారు అలీ రదియల్లాహు అన్హు వారు. ఇది ఇస్లామిక్ డెమోక్రసీ కాదు, దైవ భక్తికి న్యాయం. ఇక 12వది, అనాథలు మరియు పేదలతో అలీ రదియల్లాహు అన్హు వారి సంబంధం. రాత్రిలో ముఖం కప్పుకొని అనాథల ఇళ్లకు ఆహారం మోసుకెళ్లేవారు, విధవల ఇళ్లలో నీళ్లు నింపేవారు. అతను చనిపోయిన తర్వాతే వారికి తెలిసింది ఇన్ని రోజులు మాకు సహాయం చేసింది అలీ రదియల్లాహు అన్హు వారు అని. ఇక 13వది, హసన్ రదియల్లాహు అన్హుకు ఇచ్చిన పాలన సలహా. అలీ రదియల్లాహు అన్హు తన కుమారుడైనటువంటి హసన్ రదియల్లాహు అన్హుకి రాసినటువంటి లేఖ ఇస్లామిక్ గవర్నెన్స్లో అద్భుత గ్రంథం. అందులోని మాట, నీ ప్రజలను నీ పిల్లల్లా చూడు, వాళ్ళలో ఎవ్వరు నీ శత్రువులు కారు. ఇక 14వది, అలీ రదియల్లాహు అన్హు యొక్క దువాలు మరియు మాటలు. నన్ను నేను తెలుసుకున్న రోజు నా ప్రభువును తెలుసుకున్నాను, న్యాయం ఆలస్యం కావచ్చు కానీ ఓడిపోదు, నీవు నిజం వైపు నిలిస్తే ఒంటరిగా ఉన్నా భయపడవద్దు. ఇక 15వది, షహదత్ తర్వాత కూడా ప్రభావం. అలీ రదియల్లాహు అన్హు వారి మరణం తర్వాత కూడా ఇస్లామిక్ న్యాయ వ్యవస్థ, అఖ్లాఖ్, వీరత్వం ఈ మూడు కలిపిన ఒకే పేరు అలీ. ఫజర్
నమాజ్ కోసం మసీద్కు అడుగు పెడుతున్న వేళ అల్లా ఎదుట నిలవబోయే క్షణంలో ఒక దుర్మార్గుడి కత్తి అలీ రదియల్లాహు అన్హు వారి శరీరాన్ని గాయపరిచింది. కానీ ఆ ముఖంలో భయం లేదు, ఆ కన్నుల్లో పశ్చాత్తాపం లేదు, ఆ పెదవిలో పోయిన మాటలు ఇవే: కాబా ప్రభు ప్రమాణంగా నేను విజయాన్ని సాధించాను. ఆయన శరీరం నుండి రక్తం కారుతున్నప్పటికీ అలీ రదియల్లాహు అన్హు వారి చివరి ఆలోచన తనపై దాడి చేసిన వాడిపై కాదు, అల్లాహపై ఉంది. ఆ క్షణంలో కూడా ఆయన చెప్పారు, నా మరణం తర్వాత కూడా న్యాయం తప్పక పాటించండి, ఎవరిపైన అన్యాయం జరగకూడదు, నిజమైన శక్తి కత్తిలో కాదు నిజాయితీ మరియు ఈమాన్లోనే ఉంది అని. అలీ రదియల్లాహు అన్హు వారి జీవితం మనకు ఒక ప్రశ్న వేస్తుంది: నీవు బలవంతుడివా లేదా నిజాయితీ గలవాడివా? ఎందుకంటే అలీ కత్తితో శత్రువులను జయించాడు, కానీ న్యాయంతో ప్రపంచాన్ని జయించాడు. ఖలీఫాగా ఉన్నాడు, కానీ అల్లా ముందు సేవకుడిగా నిలిచాడు. ఫజర్కు వెళ్తూ రక్తస్రావంలో కూడా నేను నా ప్రభును కలుస్తున్నాను అన్న వ్యక్తి మనకు నేర్పినటువంటి పాఠం ఒకటే: నిజమైన శక్తి ఖడ్గంలో కాదు ఈమాన్లో ఉంది, నిజమైన విజయం సింహాసనంలో కాదు సజ్దాలో ఉంది. అల్లాహ్ మనందరికీ కూడా అలీ రదియల్లాహు అన్హు వారి లాంటి ఈమాన్, న్యాయం, ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాను. ఆమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.